పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అది అమర్యాదగా నడువదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రియులారా, అపవాది చెప్పిన పెద్ద అబద్ధాలలో ప్రేమ నియంత్రించలేని బలమైన అనుభూతి అనేది ఒకటి. అయితే దేవుని ప్రేమ ఎన్నడూ అమర్యాదగా ప్రవర్తించదు. అమర్యాదగా అంటే అసభ్యకరంగా లేక సిగ్గుమాలినట్లు ప్రవర్తించడం అనర్థం అని గ్రీకు పండితుడైన ఫ్రీట్ రీనేక్కర్ అనేటువంటి ఆయన చెప్పాడు. ప్రియులారా, దేవుని ప్రేమ వ్యూహాత్మకమైనది. అది సిగ్గుమాలిన దాన్ని చేయదు. తమను తాము నియంత్రించుకోలేని ప్రేమతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు అసలు దేవుని ప్రేమతో ఉక్కిరి బిక్కిరి కాలేదు. ఆ అమర్యాదకర ప్రేమ అపవాది సంబంధమైనది. అది స్వార్థం, అది కామంతో నిండింది. మమ్ములను మేము ఆపుకోలేనంతగా ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పే పాతకాలము నాటి మాటను మమ్ములను మేము ఆపుకోలేనంతగా కామముతో పూర్తిగా నిండి ఉన్నాం అని చెప్పడం వాస్తవం. ప్రియులారా, దీని గురించిన అవగాహన సాతాను చెప్పే అనేక అబద్ధాల మీద సత్యపు వెలుగును ప్రకాశింపజేస్తుంది. జీవిత భాగస్వామితో కాకుండా మరొకరి మీద అనుభూతులతో కొట్టబడినప్పుడు అది దేవుని ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎన్నడూ ఆయన వాక్యానికి విరుద్ధముగా ప్రవర్తించదు. దేవుని ప్రేమ మనలను ఎన్నడూ విడిచిపెట్టదు. ప్రేమ వెళ్ళిపోయిందని ఎప్పుడైనా భావిస్తే నిజానికి కామం వెళ్ళిపోయిందని దాని అర్థం. దేవుని ప్రేమ ఎన్నడూ విఫలము కాదు. ప్రియులారా, నీ నిబంధనల ప్రకారం కాకుండా దేవుని నిబంధనల ప్రకారం నిజమైన ప్రేమ అంటే ఏమిటో తిరిగి నిర్వచించేలా సహాయపడుము అని ప్రభువును ప్రార్థిద్దాం. ఆయన ప్రేమ నిన్ను సమస్యలోకి నెట్టే హార్మోన్ల ఒత్తిడి కాదు అనేటువంటి నిశ్చయితతో ఆరంభించండి. ఆయన ప్రేమ సమాధానాన్ని, సమృద్ధి జీవాన్ని తెస్తుంది. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ నిత్యము నిలిచి ఉండేది. కనుక దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. అది ఎన్నడూ అమర్యాదగా నడవదు, అమర్యాదగా ప్రవర్తించదు. కనుక దేవుని ప్రేమించేవారుగా ఉందాం. దేవుని ప్రేమను పొందుకునే వారముగా ఉందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని ఇవ్వండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా తండ్రి నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. తండ్రి, ప్రతిదినము కూడా తండ్రి ఈ ఉదయకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని, నీ సేవా పరిచర్య చేసే ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తం నుంచండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.